తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలకు గాను 5 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా లక్షలాది మంది ప్రజలు అభయహస్తం దరఖాస్తు ఫారాలను పూరిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా సెంటర్లకు పోటెత్తిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ 5 గ్యారంటీ పథకాలకు అర్హులుగా తెలుస్తోంది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన వారి పరిస్థితి ఏమిటి, వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పటికీ రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకోకపోయినా సంవత్సరాల తరబడి వాటిని తొలగించకుండా అలాగే ఉంచేసింది. దాంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడిన వారికి తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వారే స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై అధికారులు స్పందిస్తూ వారే వచ్చి స్వయంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, వారి బంధువులు ఎవరైనా వచ్చి దరఖాస్తు చేయవచ్చని, దరఖాస్తు ఫారంలో మహిళల పేరును ప్రముఖంగా ఉంచాలని, మహిళలకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్తో వచ్చి దరఖాస్తు చేయవచ్చని అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దరఖాస్తులో మహిళ పేరే ప్రధానంగా ఉండనుండగా మహిళే వచ్చి చేయాలి అనే మాట కూడా వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కుటుంబ సమేతంగా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేదని, మహిళ పేరుతో దరఖాస్తు చేస్తున్నందున స్క్రూనిటీ టైంలో ఆ మహిళ ఒకటే ఉంటే సరిపోతుందని కూడా అధికారులు తెలియజేస్తున్నట్టుగా సమాచారం.